అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుగొమ్మ అమ్మ, ఈ లోకమనడి గుడి చేరగ తొలివాకిలి అమ్మ. ఈ లోకమనడి గుడి చేరగ తొలివాకిలి అమ్మ. ఇది శతావధాని మాడుగుల నాగపణి శర్మ గారి పద్యం. ఈ పద్యం ఎందుకు చెప్పానో మళ్ళీ చివర చెబుతాను. ఇంకొకటి, లీలాశుకుడి కృష్ణకర్ణామృతానికి వెలగపూడి వెంగరామాత్యుడు అనే ఆయన తెలుగు పద్యానువాదం చేసిన శ్రీకృష్ణుణ్ణి గోపికలు అడుగుతున్న ఇంకో పద్యం. అది కూడా ఈ సందర్భంలో ఎందుకన్నది చెబుతాను. మన సంప్రదాయంలో ప్రార్థనతో మొదలు కావాలి. ఇందులో మొదట చెప్పింది అమృతము అర్పణ, తల్లిని చేస్తూ ఇక్కడ గర్భిణీ స్త్రీలకు సంబంధించి. ఇంకొకటి కూడా చర్చలో దాన్ని ఎందుకు చెప్పానో చెబుతాను. ఇంచుకైనను చాలునని ఎంచక వ్రేతల మించుగోండ్లు క్రొమ్మించుల మించులీనెడు అమేయ మనోభవ మాధురీ రసోదంచిత చారు చంచల దృగంచల సారె పూజగా వించగ చెల్వు మీరు విభువేణు నినాద వినోదు కొల్చెదన్. సందర్భం ఒకటేమో, ఈ ప్రపంచంలోకి మనం రావడానికి తొలి వాకిలి అమ్మ అన్నది మొదటి పద్యము. కృష్ణుణ్ణి ఈ రెండు కళ్ళతో చూడ్డానికి చాలట్లేదు నాకు రెండు కళ్ళు, అప్పుడప్పుడు రెప్ప పడుతోంది. ఈ బ్రహ్మ నాకెందుకు రెప్ప పడేలాగా పెట్టాడు? కృష్ణుడు ఎదురుగా కనపడినప్పుడు రెప్ప పడకుండా ఉంటే, ఉదాహరణకు ఒక 2 నిమిషాలు మనం చూస్తున్నాం అనుకోండి, ఒక 4 సార్లు 5 సార్లు రెప్ప పడితే ఓ 20 సెకండ్లు పోయినట్టే కదా కృష్ణుణ్ణి చూసే ఆ సమయం. కాబట్టి ఇంచుక అయినను చాలునని ఎంచక వ్రేతల మించుబోండ్లు క్రొమ్మించుల మించులీనెడు. మెరుపుకే మెరుపైన కృష్ణుణ్ణి ఇంకాసేపు ఎక్కువ చూడాలి అని గోపికలు ఎందుకు అనుకున్నారు అంటే, ఆయన కళ్ళ చివరి నుంచి కరుణా రసం, ప్రేమ రసం, ఆనందమైన రసం, అమృతం అంటే మనం అనుకునేది ఏదో తాగితే ఇంకెప్పటికీ ఉండిపోతామని. అమృతం అని అంటే ఒక రకమైన అలౌకికమైన పారమార్థిక స్థితి, ఎప్పటికీ లేకుండా ఉండిపోవడం అనేది ఈ లోకంలో అసలు కుదరనే కుదరదు. మృత్యువు అనే మాట ఉంది కదా, ఆ మృత్యువు అనేది కొద్దిగా అటు ఇటు మారిస్తే మర్త్యలోకం అవుతుంది. దీని పేరే పుట్టుకతో పాటి చావును వెంట పెట్టుకుని పుట్టిన లోకం అని, మర్త్యలోకం. ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిన వాళ్ళే ఇందులో. ఈ 2 పద్యాలు ఈ చర్చలో ఎందుకు వస్తాయో చూద్దాము. దీన్ని ఆధ్యాత్మికం నుంచి మంచిదే ప్రార్థన చేస్తేనో స్తోత్రం చేస్తేనో కొంచెం పక్కకొచ్చి ఈ కనకధార స్తవంలో ఇన్ని శ్లోకాలు ఉండగా దాని ఉపోద్ఘాతం చూద్దాం. 6 ఏళ్ళని కొందరంటారు, కాదు 8 అని అంటారు శంకరాచార్యులకు. ఆయన మొట్టమొదట ఆశువుగా చెప్పిన స్తోత్రం ఇది. ఎక్కడ? ఆయన కాలడి ఊళ్ళో భిక్షకు వెళ్ళినప్పుడు ఒక ఆమె ఇంట్లో ఏమీ లేదు, ఆయన ఇంట్లో లేడు. ఆమె ఆ కాలంలో ఏంటంటే సన్యాసికి భిక్షువుకు తప్పనిసరిగా భిక్షం పెట్టడం గృహస్థు ధర్మంగా ఉండేది. ఇంటి ముందు భిక్షాందేహి అని అడిగినప్పుడు ఏదో ఒకటి పెట్టాలి. ఏం పెట్టాలి? ఏం లేదు. ఎండు ఉసిరిక్కాయ అని కొందరంటారు, కాదు ఉసిరిక్కాయ అని అంటారు. ఏదైనా పోని, ఏదో ఒకటి ఉంది. ఇంతకు మించి ఏమీ లేదని అదే వేస్తుంది. తెలుగులో ఒక సామెత ఉంది, దేనికైనా పెట్టి పుట్టాలి అని. మీరు బాగా ఆలోచించండి. దేనికైనా పెట్టి పుట్టాలి అంటే పెట్టిన తరువాత పుట్టడం అంటే ఏముంది? పుట్టిన తర్వాత మనం పెడుతున్నామో లేదో అనేదే కదా లెక్క. అంటే అది ఈ జన్మది కాదు. పెట్టి పుట్టాలి అనేది అంతకుముందు జన్మది. అంతకుముందు జన్మలో ఎప్పుడన్నా పెట్టుంటే ఇప్పుడు పుడుతున్నాము. ఆ అంతకుముందు జన్మలో పెట్టిన పుణ్యం ఈ జన్మలో మనకేదో వస్తూ ఉంటుంది. శంకరాచార్యులు 6 ఏళ్ళు 8 ఏళ్ల వయసులో ఆమె ఇచ్చిన ఉసిరికాయకు ప్రతిఫలంగా ఆమెకు డబ్బు కనకధార, ఇంట్లో ఆ పూరి గుడిసెలో చిన్న చిల్లుంటే దాంట్లో నుంచి ఇలా ఒక వర్షధారలాగా పడేలాగా కనకధార, బంగారు ధార పడేలాగా చెప్పిన స్తవం కనకధార స్తవం. ఆమెకు కాలడిలో ఒక 1200-1300 సంవత్సరాల కిందట నిజంగా కనకధార పడుంటే ఈ స్తోత్రం సరిగ్గా స్పష్టంగా భక్తిగా చదివిన అందరి ఇళ్లల్లో అదే కనకధార పడాలి కదా.
మీకు భక్తి లేదా? ఉంది. చెప్పలేకపోతున్నారా? ఆమె కంటే, శంకరాచార్యుల కంటే కూడా మనం చాలా నిష్టగా, ఇప్పుడు నాకు కూడా ఉంది, ఇప్పుడు చెబితే వెంటనే మా ఇంట్లో అపార్ట్మెంట్లో పైనుంచి చిల్లులు పడితే బాగుండు, చదువుతూనే ఉన్నాం, మరి ఎందుకు పడట్లేదు? దీని మొదటి శ్లోకం రెండో శ్లోకానికే నేను పరిమితం అవుతాను, మిగతా భక్తి విషయాలు మనకు అనవసరం. ఇక్కడ అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృత, అది మొదటిది. ముగ్ధా ముహుర్వదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహిత గతాగత అని స్తోత్రంగా చదవడం భక్తికి సంబంధించి, జన్మ చరితార్థం కావడానికి, ఏదో మన భయభక్తులకు సంబంధించి అయిపోతుంది. ఫలశ్రుతిలో ఏముంది? ఇది ఎవరు చదివినా డబ్బులు వస్తాయి, ఇది ఎవరు చదివినా అష్టలక్ష్ములు వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి అంత గొప్ప శంకరాచార్యులు 6 ఏళ్లవాడో 8 ఏళ్లవాడో ఇందులో ఏం చెబుతున్నాడో చూస్తే ఒక చిన్నపిల్లాడు అలా చెప్పచ్చా అని మీకే అనుమానం వస్తుంది. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి. లక్ష్మీదేవి అక్కడెక్కడో తిరుగుతోంది ఆ వైకుంఠపురంలో, ఈయన ఇక్కడ సింహాసనం మీదో ఏదో ఉయ్యాల్లో కూర్చుని ఉన్నాడు. ఒక్కసారి ఇట్లా చూశాట లక్ష్మీదేవిని. చూడగానే ఈయనకు లోపల శరీర అవయవాలన్నీ చాలా పులకించిపోయాయట. పులకభూషణమాశ్రయంతి, అసలు ఇంకా ఎట్లాగంటే ఆయనకు వచ్చిన పులకింతే ఒక ఆభరణం అయ్యిందట విష్ణువుకు ఆ క్షణంలో. ఎప్పుడు? లక్ష్మీదేవిని చూసినప్పుడు. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత కింద ముగ్ధా ముహుర్వదతి వదనే మురారి ప్రేమత్రపా ప్రణిహిత గతా గతాని. ఇది మీరు మళ్ళీ కావాలంటే ఇళ్ళకెళ్ళాక యూట్యూబ్లో ఇంగ్లీష్లో తెలుగులో, ఈ రోజుల్లో తెలుగులో ఎవరికి అర్థం కాదు కాబట్టి తెలుగుని ఇంగ్లీష్లో అయినా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఈయన అలా చూస్తే లక్ష్మీదేవి అక్కడుంది, ఆ లక్ష్మీదేవి ఇలా చూస్తే ఈయన, ఇద్దరి చూపులు ఒక చూపుల తుమ్మెద వరసలాగా ఉంటే ఆ వంతెన కింద నేనున్నానని అంటున్నాడు. వాళ్ళిద్దరి ప్రైవేట్ టైం, అది పర్సనల్ టైం, ఒకరినొకరు చూసుకున్నారు. ఆమెను చూడగానే అంత అరుణవర్ణం హాయిగా మనసు పులకించిపోతే వాళ్ళ ప్రైవేట్ టైంలో 6 ఏళ్ళు 8 ఏళ్ల పిల్లాడు ఇవన్నీ చెప్పచ్చా? పైగా ఒక ఆమె ముసలామె నిరుపేద, ఏమీ లేనామె ఉసిరికాయ ఇస్తే ఆమెకు నువ్వు బంగారు ఇవ్వు అన్నప్పుడు మీ ఆయన్ని చూస్తే నీకు మనసు పొంగుతుంది, నిన్ను చూస్తే ఆయనకు మనసు పొంగుతుంది, మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటుంటే నిన్ను చూడగానే నా మనసు సినిమా పాటల్లాగా మీరు పాడుకుంటున్నారు ఆ టైంలో అని. ఇవన్నీ ఎందుకు? అసలు ఆ ఉపోద్ఘాతం ఎందుకు వస్తోంది అంటే ఇక్కడ లక్ష్మీదేవి చూపు అన్నదాంతోనే ప్రారంభమవుతోంది. మనము కడగంట చూపు, లక్ష్మీదేవి ఊరికే ఇట్లా ఒక్కసారి చూస్తే చాలట, కడగంట. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు అచ్చ తెలుగులో చెబుతాడు, లేములు రిపెడి, లేములు కలిమిలేము అంటాం కదా, కలిమి అంటే ఉండడము, లేమి అంటే లేకపోవడం. లేము లుడిపెడి, ఉడిపెడి అంటే తీసేసే, లేము లుడిపెడి లేమ అంటే స్త్రీ, లేచూపు అంటే అట్లా చూసి చూడనట్టు ఒక్క క్షణం. లేము లుడిపెడి లేమ లేచూపు లేచాలు, తెలుగు పద్యం ఇది. మన దురదృష్టం ఏంటంటే తెలుగు పద్యం తెలుగు వాళ్ళకి అర్థం కాదు. తెలుగు మాటలు లేములు ఉడిపెడి లేమ లేచూపు ఇవి అర్థం కాదు. దీనికి మనం ఇంగ్లీష్లోనో సాంస్క్రిట్లోనో చెప్తే అర్థమవుతుంది. ఆ లేమిని తీసేసే ఆమె ఒక్క క్షణం ఇలా చూస్తే చాలు అని అంటే లక్ష్మీదేవి చూపుకు సంబంధించి ఎక్కడో అక్కడుంది ఉపోద్ఘాతం. ఆమెను చూడగానే విష్ణువు హృదయం పొంగితే ఆ పొంగిన హృదయంతో వాళ్ళు తరువాత కనుల భాష, మనకు ఎన్నో పాటల్లో కూడా ఉంటాయి, నీ చూపు చెబుతోంది, నీ చూపులో 1,000,000 మాటలు ఉన్నాయి, అవి ఇవి అని. మనము ఎవరైనా దంపతులు ఇంట్లోనో హాల్లోనో కూర్చున్నప్పుడు భార్య అలా వెళుతుంటే భర్త నీ చూపులో నాకు అది కనపడి సినిమా పాటలు పాడుకుంటామా? పాడుకోం కదా. కానీ ఆ భాషకు సంబంధించి మాటలు మోయలేనంత భావం దంపతుల మధ్య చూపుల వంతెన ఒకటి ఉండాలి అన్నది ఇందులో ఆయన చెబుతున్న మాట. ఆ చూపుల వంతెన ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే వాళ్ళిద్దరూ చూసుకుంటున్న ఆ పులకింత నుంచి తర్వాత అష్టలక్ష్ములు, ఏ లక్ష్మి వస్తోంది ఏ లక్ష్మి రాదు, ఇవన్నీ కింద ఉన్నాయి. ముగ్ధా ముహుర్వదతి వదనే మురారి, ఆ మొహం చూసినప్పుడు ఇలా ఆ అందమైన చూపులు అవి ఇవి
ఇట్లా వస్తుంటే మీరు ఇక్కడి నుంచి ప్రారంభం చేసి భక్తిని తీసేసి లౌకికంగా మన దగ్గరికి రండి. దంపతులు పెళ్ళి కావడానికి ముందు, లేదు ప్రేమికులుగా ఉన్నప్పుడు, లేదు పెళ్ళి కుదిరింది ఇంకా పెళ్ళి చేసుకోవాల్సిన సమయానికి ముందు, సెల్ ఫోన్ ఉంటే రోజుకి 24 గంటలు ఉంటే 25 గంటలన్నా మాట్లాడుకోవాలి వాళ్ళు. ఎక్కడికి వెళ్ళావు, ఏం తిన్నావు, ఏం తినలేదు, అవునా బస్సు ఎక్కావా, బస్సు ఎక్కలేదా అని. పెళ్ళి అయిపోయింది, ఇంకా అసలు ఫోన్ చేస్తే నేను ఇప్పుడు అక్కడ అర్జెంటుగా నర్సింగ్పల్లిలో ఉపన్యాసంలో ఉంటే ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేస్తావా, దాని మీద గొడవ. అంతకు ముందేమో రోజుకి 24 గంటలు సరిపోలేదు, ఇప్పుడేమో నేను ఉపన్యాసంలో ఉంటే నువ్వు ఫోన్ చేస్తావా, నేను చాలా బిజీగా ఉన్నాను, కుదరదు. అంతకుముందు మరి అవే కళ్ళు కదా, అంతకుముందు వీడివి ఇవే కళ్ళు కదా. అంతకుముందు నీతో మాట్లాడకపోతే కుదరలేదు, ఎస్ఎంఎస్లు, వాట్సాప్లు, వీడియో కాల్స్. అసలు 24 గంటలు చాలక ఇంట్లో తల్లిదండ్రులు అరే ఏంద్రా ఇది బాగాలేదు అనే స్థాయి నుంచి పెళ్ళైన సంవత్సరం 2 ఏళ్ళు మొహం మొత్తడం. అంటే భార్య ఏదన్నా చేసి ఇలా ఏదో అబ్బా మా ఆయనకి ఇది భలే ఇష్టం పలాని ఆహారం అని పెడితే కానీ నువ్వు ఇంత కష్టపడి నాకు చేసావు చెప్పడు. చెప్పకపోగా మొన్న ఉన్నట్లు లేదు, ఇది ఉప్పు ఎక్కువైంది, కారం విపరీతం, పులుపు, వాంతవుతో వీడి మొహం చూస్తే అసలు ఆ క్షణము ఆమె 5-6 గంటలుగా పాపం కష్టపడి ఎంత ఇబ్బంది పడి మా ఆయన ఇప్పుడు ఇది తిని ఇంకా అసలు జీవితకాలంలో ఇలాంటిది తినలేదు అని అంటాడేమో అని ఆమె అనుకుంటుంటే వీడి స్పందన ఎలా ఉంటుంది అంటే ఇంకా జీవితకాలంలో ఇతనికి నేను ఏమీ చేసి పెట్టకూడదు అన్నట్లుగా స్పందన. అది నెగటివ్ కామెంటో, వికారంగా మొహం పెట్టడమో, లేకపోతే విసుగ్గా చెప్పడమో ఏదో ఒకటి. ఈ దంపతులకు సంబంధించిన మాటల అవసరం లేని ఒక మౌన భాష ఏదో ఉంది కదా, ఆ మౌన భాష దగ్గర మొదలు పెడుతున్నాడు ఆయన. మీరు లక్ష్మీని విష్ణువును ఇలా చూడండి అని చూపిస్తున్నాడు. వాళ్ళు అలా చూసుకుంటున్నప్పుడు మనల్ని అక్కడికి తీసుకెళ్తున్నాడు ఆయన. ఆ చూపుల వంతెన కిందికి మనల్ని తీసుకెళ్తున్నాడు. లక్ష్మీనారాయణులు మీరు పెళ్లి చేసేటప్పుడు మంత్రాలు కావాలంటే మీకు ఎక్కడన్నా గూగుల్లో కొడితే వస్తాయి. సాక్షాత్తు లక్ష్మీనారాయణులు అని చెప్పే మనం పెళ్లి చేస్తున్నాం. నారాయణుడు అని చెప్పే కాళ్ళు కడుగుతున్నాడు మామ. నా అల్లుడు సాక్షాత్తు నారాయణుడు. అక్కడ స్వామివారు కూడా ఉన్నారు, వాళ్ళని అడగండి కావాలంటే. ఇయం మమ సుత సీత, అక్కడ ఆయన కూడా అదే లక్ష్మీదేవి నా కూతురనే చెప్తున్నాడు జనక మహారాజు. ఆ కృతయుగం నుంచి, త్రేతాయుగం నుంచి, ద్వాపర యుగం నుంచి కూతురేమో లక్ష్మీదేవనే కన్యాదానం చేస్తున్నాడు, అల్లుడేమో స్వయంగా నారాయణుడనే ఈయన కాళ్ళు గడుగుతున్నాడు, అన్నీ చేస్తున్నాం. కానీ దాంపత్యంలోకి వచ్చి సంసార జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ మాటలు అవసరం లేని మనసు మాట్లాడుకునే భాష, చూపులు మాట్లాడుకునే భాష, చూపులతో కమ్యూనికేట్ అయ్యేది ఇంకేదో ఉంది, అక్కడ మనం మిస్ అయిపోయాం. అంతకుముందు అందంగా కనిపించినామే ఇప్పుడు చూడాల్సిన అవసరం లేని మనిషిగా ఉంటుంది. అంతకుముందు నువ్వు తిన్నావా, నేను తినలేదు, నేను తింటున్నా, ఇప్పుడే బస్సు ఎక్కా, ఇట్లాంటివి కాస్త అయిపోయి నువ్వు తిను అని చెప్పడు, వీడు తిన్నాడో లేదో ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. చూస్తూ ఉంటారు 9 అయ్యింది, మామూలుగా 9:30కు రావాలి, రాలేదు, 10 అయ్యింది, 10 గంటలప్పుడు తాగి వస్తాడు. తాగినా సరే నా మొగుడే కదా తాగాడులే అని అనుకుని ఏదో పెడుతుంది. లేదు లేదు నేను ఆల్రెడీ తినేశాను. 1 రోజు 2 రోజులు తర్వాత ఈమె ఏమవుతుంది, నా మొగుడు ఇలాగే వస్తాడు అయినా భరించాలి అని అనుకుంటుంది. కమ్యూనికేషన్ లేదు, అసలు మనసు భాష చూపు భాష అయిపోయింది, మామూలు భాష లేదు. ఇప్పుడు గృహహింసలో శారీరక భాష వస్తుంది. ఇంకా తలుపులు గట్టిగా వేయడం, సెల్ ఫోన్ విసిరేయడం, విసుక్కోవడం, కాఫీ గ్లాస్ ఇలా విసిరేయడం, వీడి కోపం ఎక్స్ప్రెస్ చేయడం, రకరకాలు ఏవి ఆయన పాపం శంకరాచార్యులు రాయలేని కొత్త కొత్త ప్రక్రియల్లో ఉంటుందన్నమాట. నిరసన ఏదేదో ఉంటాయి. ఎక్కడివి ఇవన్నీ? బయట ప్రపంచంలో నిజామాబాద్లో రోజంతా తిరిగినప్పుడు వచ్చిన సమస్యలు. అవన్నీ ఎవరి మీద వేయాలి? భార్య నెత్తిన మీదే వెయ్యాలి. సినిమా టికెట్ దొరకలేదు, భార్యే కారణం. అక్కడ ఆటో దొరకలేదు, భార్యే కారణం. ఇక్కడ ఆలయంలో ప్రసాదం వేళకు దొరకలేదు, భార్యే. అన్నిటికీ భార్యే. మొత్తం ఈ భూప్రపంచంలో ఉన్న సకల సమస్యలకు అక్కడ ఆ ప్రభుత్వం మారిపోయి ఈ ప్రభుత్వం వచ్చింది, ఈయనకు విసుగు, దానికి భార్యే కారణం. అక్కడెక్కడో కేంద్రంలో తక్కువ వచ్చాయి సీట్లు, భార్యే కారణం. ఈ విసుగు, ఈ కోపము, ఈ అసహనము, ఈ అమర్యాద లేక అనుచిత మీరు పేర్లు ఎన్నన్నా పెట్టండి, కొన్ని 100 పేర్లు, కొన్ని గౌరవంగా ఉంటాయి, కొన్ని
ఇన్సల్టింగ్గా మొరటుగా ఉంటాయి. తేడా అంతే తప్ప ఇవన్నీ కూడా అక్కడే వేయాలి. సరే, ఇది ఒక పార్ట్ భర్తల వైపు. ఇప్పుడు భార్యల వైపు వద్దాం. ఇది వరకంటే భరించేవాళ్ళు అవన్నీ బాగానే ఉండేవి. ఇప్పుడు వాళ్ళు కూడా స్వాతంత్ర్యం వచ్చేసింది. ఆయన ఎప్పుడూ అర్ధరాత్రి ఆడవాళ్ళకి స్వాతంత్రం అన్నాడు, పట్టపగలు అర్ధరాత్రి ఎప్పుడైనా వచ్చి నువ్వు ఇలా తిరుగు, నేను ఇలా తిరుగుతాను. ఎవరి దారి వాళ్ళది, ఎవరి కిచెన్ వాళ్ళది, ఎవరి ప్రైవసీ వాళ్ళది. ఈ మధ్య ఇదొక మాట, ఎవరి ప్రైవసీ, నా ప్రైవసీ ఇది, నా ఫోను, నా వ్యవహారం, నా బ్యాంక్ అకౌంట్ అది. వీళ్ళు కూడా ఇలాగే ఉన్నారు. ఇప్పుడు ఆమె కూర్చుని శుక్రవారం రోజో లేకపోతే ఇలా గుడికి వచ్చో కనకధార ఎంత ఒక 8 నిమిషాలు 10 నిమిషాల్లో బాగా స్పష్టంగా చెబితే అయిపోయింది కనకధార. కరెక్ట్గా 10 నిమిషాలు కనకధార చేసేసి ఆమె వెళ్ళిపోతుంది. ఆయన ఎక్కడున్నాడో భర్త మనకు తెలియదు. భర్త గురించి ఈమెమీ ఆలోచించదు. ఈయనేమో ఉపోద్ఘాతంలో ఏం చెప్పాడు? లక్ష్మీదేవి విష్ణువు మనసులు కలిసిన వేళ, ఆ తర్వాత లక్ష్మీదేవి విష్ణువు చూపులు కలిసిన వేళ, ఆ తర్వాత కిందికి వచ్చేసరికి వాళ్ళు పులకించిన వేళ. ఆ క్షణంలో అడగాలట డబ్బులు. ఆ క్షణంలో అడగడానికి, ఆ క్షణంలో వాళ్ళు ఉన్నారో లేదో మీకు తెలియదు. మీరు ఆ క్షణాల్లో ఎప్పుడూ లేనేలేరు. ఆ క్షణాల్లో లేనేలేరు. ఇక్కడ ఎవరన్నా ఉండుంటే ఉంటారు, నాలాంటి వాళ్ళు ఉండరు కాబట్టి నేను నా మీద వేసుకుంటాను. మీరందరూ కూడా ఉండి ఉంటారు, అందరి మొహాల్లో నవ్వు ఉంది కాబట్టి మీ భర్తలు మిమ్మల్ని బంగారంగా చూసుకుంటున్నారు, లేదా మీ భార్యలు భర్తలను గౌరవంగా చూసుకుంటున్నారనే అనుకుందాం. అనుకుని చర్చలోకి వద్దాం. వస్తే ఈయన చెబుతున్న కనకధార, పెట్టి పుట్టడము, పుణ్యము, పవిత్రత, మీరు ఎట్లా అడిగితే ఇస్తారు, ఇవన్నీ తర్వాత సంగతి. కానీ ఒక్క ఉపోద్ఘాతంలోనే హాయిగా దంపతుల మనసు కలవడం, దంపతులు చూపు కలవడం అన్నది అంత స్పష్టంగా ముగ్ధా ముహుర్ వదతి వదనే మురారి ప్రేమ ప్రపహిత గతా గత అని. ఆయన చూపు ఆమె మీదికి వెళ్ళిందట, ఆమె చూపు ఆయన మీదికి వెళ్ళింది. ఇది ఆగిందని చెప్పట్లే, గతా గత అని. ఇలా వస్తుంది, అలా వెళుతోంది. చాలా స్పష్టంగా ఉంది ఆ మాట. అంటే మీరు ఒక వీడియోగా తీస్తే ఇలా చూసిన తర్వాత ఏదో చూసి ఆగిపోవడం కాదు, చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పుడు మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి ఈ పేర్లు ఉన్నాయి కదా. ఈ పేర్లలో అక్షి అంటే కన్ను, మీనాక్షి చేప కన్ను, విశాలాక్షి ఏదో నేత్రాలు విశాలంగా ఉన్న అక్షి, కలది, కామాక్షి కోరికలను తీర్చేది. ఇలా పెట్టాం. ఆకర్ణాంత విశాల నేత్ర. ఎక్కడో లలితా సహస్రనామంలో ఇక్కడ దాకా చెవుల దాకా కళ్ళు ఉంటాయట. మీరు బెంగాలీ చిత్రాలు కానీ కొద్దిగా బెంగాలీల శిల్పాలను కానీ చూస్తే కన్ను ఇక్కడికి ఆగదు, చెవి వరకు వస్తుంది చూడండి. అది మంత్రశాస్త్రంలో అదో రహస్యం అన్నమాట. ఎందుకు అనంటే మామూలు కళ్ళు ఇక్కడికే ఉంటాయి, కానీ ఆమె కళ్ళు ఇలా ఉండడం వల్ల ఒక్కసారి ఇలా చూస్తే 360 డిగ్రీస్లో చూడొచ్చు. విశాలాక్షి, లక్ష్మీదేవి ఇట్లా చూస్తే, లక్ష్మీదేవి చూపు పడితే ఇంకేముంది, మొత్తం కనకధారే కదా. మీనాక్షి అని ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరన్నా జువాలజీ చదివిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, చేప పిల్లలను నీళ్లల్లోనే పెట్టాలి, అది బయట వచ్చి పెట్టదు. పెట్టిన తర్వాత కొంత దూరం ఆ గుడ్ల వెంట అది కూడా అట్లా వెళుతూ ఉంటుంది చేప. అవి నీళ్లల్లో తేలుతూ ఉంటాయి. తేలుతూ ఉంటే ఈ గుడ్లు పెట్టిన చేప ఏమనుకుంటుందంటే, తల్లి చేప ఈ గుడ్లు బాగా పొదిగి పిల్లలై బాగా బలంగా ఉండాలి 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 అని అనుకుంటూ అలా అది వెళుతూ ఉంటుంది. మీనాక్షి అర్థం అది. చేప కన్ను అంటే నాకు 2 కళ్ళు తీసి ఇలా పెట్టండి, చేప పెడితే మీరు చూడలేరు, చాలా అసహ్యంగా ఉంటుంది. ఆరు ఏదన్నా పెయింట్ వేసి 2 చేపలు పెడితే చాలా ఘోరంగా ఉంటుంది, చూడలేరు. మరి మీనాక్షి దేవతకి ఎందుకు పెట్టారు అంటే, చేప చేసే పనికి సంబంధించిన అక్షి. అది ఏం చేస్తుంది, చేప ఆ గుడ్లను చూస్తూ ఉంటుంది. అవి కాస్త పైకి ఇలా వెళ్ళి మరీ పైకి తేలకూడదు, అలాగని కిందికి వెళ్ళిపోకూడదు, కొంత ఎండ పడేలాగా నీళ్లల్లో తేలుతూ ఉండాలి. అలా ఉంటేనే ఆ గుడ్లు పొదుగుతాయి. తల్లి హృదయం లోపల అలా ఉండి, గర్భంలో ఉన్న నా పిల్లాడు బాగా పెరగాలి, గొప్పవాడు కావాలి, మంచివాడు కావాలి అని కోరిక ఉంది కదా. ఆ కోరిక అనుకుంటుంటే చాలు, అక్కడ మీనాక్షిలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. కానీ అలా ఎక్కడ జరుగుతుందో అని మనము పుష్ప 2 ఆర్ ఇంకొకటి కెవ్వు కేక, స్పైడర్ మ్యాను, బ్యాట్ మ్యాను
ఏవి చూస్తే లోపల ఉన్మత్తత, విధ్వంసం, ప్రకోపం, ఒక అలజడి, భయం, ఆందోళన కాదు. ఇప్పుడే ఓటీటీలో అది వచ్చింది, సస్పెన్స్ మూవీ. ఒకడు 20 మందిని ఒకే ఇంట్లో చంపేశాట. ఈమె గర్భవతి, అది కూర్చుని చూస్తూ ఉంటుంది. ఆమెకు అసలు ఇంకా ఇట్లా కళ్ళు కూడా పడవు. ఏవి మీనాక్షిగా నా పిల్లలు బాగుండాలి, వాళ్ళు పెరగాలి, ఇవన్నీ వదిలిపెట్టేసి ఆమె ఇది చూసి లాస్ట్లో మా వాడు బాగుండాలి అని అనుకుంటుంది. ఏమవుతుంది అప్పుడు? మీనాక్షి సూత్రమే దీనికి అప్లై అయితే మీరు ఒక 12 ఎపిసోడ్లు ఓటీటీలో చూసిన ఆ 20 హత్యలకు సంబంధించిందిలే లోపలికి మీరు ఇచ్చేశారు ఆలోచనగా. అప్పుడు ఏమైంది? లోపల తల్లి మనసు నుంచి, నాడి నుంచి, మెదడు నుంచి, నవనాడుల నుంచి రక్త మాంసాలుగా, ఆలోచనగా, అంతరాంతరాల్లో జీర్ణమైపోయిన ఇదేదో అంటే ఆ టైంలో చూసిందో, లేక ఆ టైంలో బాగా ఆలోచించిందో, ఆ టైంలో బాగా ఉద్విగ్నతగా అనుకున్నదో అదే కదా వెళ్ళాలి పిల్లలకు. ఆ ఆలోచన వెళ్ళి వాడు బయటికి వచ్చిన తర్వాత 20 ఇంటూ ఏదో మల్టిప్లికేషన్ ఉంటుంది అక్కడ, 200 300 ఏదో చెయ్యాలి. సో మీరు తిన్న ఆహారమే మీరుగా మారుతున్నప్పుడు, మీరు తీసుకున్న ఆలోచనలే మీ మెదడు, మీ ప్రవర్తనగా మారుతున్నప్పుడు, సాక్షాత్తు లోపల మీరొక బిడ్డకు ప్రాణమిస్తున్నప్పుడు కేవలం తిన్న ఆహారం ఒక్కటే కాదు కదా, ఇంకా ఇస్తున్నారు మీరు. జన్మల నుంచి వస్తున్న డిఎన్ఏ, మీరు జెనెటికల్గా వెళితే డిఎన్ఏని కూడా ట్రాక్ చేస్తారు. ఈ డిఎన్ఏనే దొరికినప్పుడు మీ ఆలోచన, మీ ఆ టైంలో మీ స్పందనో, లేక మీ ఆనందమో, శాంతమో, ఉద్విగ్నతో, భయమో ఏదో అది కూడా క్యారీ కావాలి కదా, అది కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళను డబ్బుకు సంబంధించేమో ఎలా ఉండాలో అలా ఉండకుండా అడుగుతున్నాము. అక్కడ రైట్ పోయింది మనకు. ఆ తర్వాత అష్టలక్ష్ముల్లో సంతాన లక్ష్మి అని అన్నాము. ఈ సంతాన లక్ష్మిని ఎలా కాపాడుకోవాలో, ఎలా పొదివి పట్టుకోవాలో, ఎలా పరిరక్షించుకోవాలో, ఒక తీగను మొదట్లో పెంచేటప్పుడు కదా చుట్టూ ఒక అల్లిక పెట్టి, దానికి ఒక పాదు గట్టిగా పెట్టి, కంచెగట్టి, దాన్ని ఎలా ఆధారం ఇస్తున్నామో అవి ఏమీ ఆధారం ఇవ్వకుండా బయట ఉన్న రకరకాల వేరే సమస్యలవన్నీ వాళ్ళ మీద పెడుతున్నామో, అవి పెట్టినప్పుడు అవే ప్రతిఫలిస్తాయి, అవే మీకు ఫలితంగా వస్తాయి. అవే ఆలోచనలు, అవే లాస్ట్కు లోపల రూపాంతరం చెందుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఏం చెయ్యాలి? ఆ తర్వాత లోపల చెబుతున్నాడు ఆయన. శాంతంగా ఉండడము, ప్రాధేయపడ్డము, జన్మలకు సంబంధించిన ఎక్కడో ఒక ఇంత పుణ్యం ఉంటే చాలు, ఆమె నాకు పెట్టింది కదా, ఒక భిక్షువుకు ఇంత పెట్టింది కాబట్టి ఈ ఫలం నేను ఆమె అకౌంట్ చూశాను, లెడ్జర్లో పుణ్యం లేదు, పాపం ఎక్కువ ఉంది, లేదా ఇప్పుడు ఆమెకు యోగం లేదని అంటుంది లక్ష్మీదేవి. అంటే ఆమెను వదిలేయమ్మా, నాకేమన్నా యోగం ఉంటే చెప్పు అని. అంటే అలాంటి ఆమెకు ఇలా ఇవ్వాలని నువ్వు అడగడమే పెద్ద యోగం కదా, నీకు అడగట్లేదు అని. ఆ యోగమే ఆమెకి ఇచ్చేయమని అంటాడు. ఆమెకు కనకధార కురిసింది ఆమె యోగంతో కాదు. ఆమె ఒక ఎండు ఉసిరికాయ పెడితే ఏదో ఒకటి ఇచ్చింది కదా నాకు, ఆ మాత్రం అని. శంకరాచార్యులకు ఉన్న యోగమే ఆమెకు ఇవ్వమని చెబితే అప్పుడు కనకధార కురుస్తుంది. లాస్ట్కు ఇంకా చాలు అనేంతవరకు వస్తూనే ఉంటుంది. ఇందులో మళ్ళీ మీరు మొత్తం శ్లోకాలు వినండి, మీకు అర్థం కూడా ఈ రోజుల్లో అన్ని చోట్ల అర్థం కూడా దొరుకుతూ ఉంది. మొట్టమొదట ఉపోద్ఘాతం ఏంటి అని అంటే ప్రశాంత వదనంతో. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రశాంత వదనంతో. మీరు మీ ఇంట్లో దంపతులు ఒకరినొకరు చూసుకుంటే మీ ఇంట్లో తప్పకుండా మొదట చిల్లు పడుతుంది. నాది పూచి అన్న దగ్గర నెంబర్ తీసుకోండి, లేకపోతే నన్ను పట్టుకోండి, మీరు నర్సింగ్పల్లికి వచ్చాక పట్టుకోండి. ఆ చూపు కాస్త మనసులోకి తీసుకుని మీరు పులకించిపోతే, నేను 7 గంటలకు వస్తానన్నా, అర్ధరాత్రి 12 గంటలకు వచ్చా, నా కోసం ఇదో డైనింగ్ టేబుల్ మీద ఉంది, అయ్యో అనే అది ఏదో మీరు అది కృతజ్ఞతో మాటో చేతల్లో చెబుతారో తెలియదు, దాన్ని మీరు ఏదో ఒక రూపంలో వ్యక్తం చెయ్యగలిగితే ఆ తర్వాత రోజు శుక్రవారమే ఆ కన్నంలో నుంచి వద్దన్న కనకధార కురుస్తుంది. వద్దన్న అది వదిలేసి
రకరకాలన్నమాట. ఏమిటి? పోలిక. ఆమెలాగా లేవు, ఈయనలాగా లేవు, పోలికలు. మీకు ఆ రోజు సంకల్పం చెప్పింది అతి చరామి, నాతి చరామి, నాతి చరామి. ఏమిటి? మీ ఇద్దరి గురించి. పక్కన పోలిక, మధు ఎలా ఉన్నాడు, వాడెలా, ఈ పోలిక గురించి చెప్పలే. మీరు ఎంత బలంగా, ఎంత నమ్మకంగా, ఎంత రసహృదయంగా, ఎంత సరస హృదయంగా ఉంటే లక్ష్మీదేవి అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది మీ చుట్టే. అరే వీడికి 10 రూపాయలు కాదు, నేను 10 కోట్లు ఇవ్వాలి, ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి, అది ఆమె డ్యూటీ అట. మీనాక్షి అక్కడ అనుకున్నాం కదా, అలా మనము ఆ రసహృదయం ఎక్కడుంటుందో అని చెప్పి, ఆయన వచ్చే టైంకు లేటుగా వచ్చాడు కదా అని చెప్పి ఇట్లా టీవీ చూస్తూ ఉంటుందన్నమాట. లేదా ఇతను అలాగే, నేను ఏముంది ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు, ఏముంది మెసేజ్ పెట్టాను కదా చూసుకోలేదు అంటే, మెసేజ్ పెట్టడమో లేకపోతే ఈమెయిల్ ఇవ్వడానికో అదేమన్నా ఆఫీసా? ఎట్లా ఉండాలి అసలు? అరే నేను ఇక్కడ ఇరుక్కుపోయానే ఇప్పుడు ఎట్లాగా అని ఫోన్ చేసి నాకు ఒక ఆయన చెప్తుంటాడు. ఆయన అన్న మాట నాకు ఎంత బాగా నచ్చిందంటే, నేను మామూలుగా 1:30కి ఇంటికి భోజనానికి పోతాను, ఇదేమో 3:30, 4 వరకు అయ్యేలాగా లేదు, మా ఆవిడను తినేయమని చెబుదామని వెళ్ళి వచ్చాను. అంతే. ఇక్కడుంది కనకధార, ఆమె 1:30కి తినేయాలి, ఈయన 3:30 వరకు వెళ్ళేలాగా లేదు పరిస్థితి. అక్కడ ఉన్న చోట అసలు ఫోన్ కూడా మాట్లాడకూడదు, కానీ బయటికి వెళ్ళి ఒకసారి ఫోన్ చేసి నేను ఇప్పుడు రావడం కుదరదు చాలు. ఇది చాలామంది భర్తలకు ఇక్కడ టెక్నిక్ చెప్తా. మీరు ఏదో పెద్ద పెద్ద నగలు ఇవ్వాలి, వడ్డాణం ఇవ్వాలి, 50 లక్షలు, 1 కోటి రూపాయలు, లేదు కోకాపేటలో 1 ఎకరా 100 కోట్లు పెట్టి కొని ఇవ్వాలి. వాళ్ళు ఎవ్వరు పాపం కోరుకోవడమే లేదు. మీరు మధ్యాహ్నం ఊళ్ళో ఉంటే వాళ్ళతో పాటు భోజనం, ఎక్కడన్నా ఉంటే ఇలా వారానికి ఒకసారి గుడికి రావడము, లేదు ఎప్పుడన్నా వీలైతే నెలకొకసారి సినిమాకి వెళ్ళడం, ఇవి చాలు. ఇవి వదిలేసి ప్రపంచంలో రకరకాల వేరే సమస్యల మీద తిరుగుతూ వాళ్ళు అలా ఉన్నారు, నువ్వు ఇలా లేవని కంపారిజన్ చెప్పినప్పుడు అసలు మనకి ఉపోద్ఘాతమే పనిచేయదు. అతను నారాయణుడు కాదు, ఈమె ఇప్పుడు లక్ష్మీ కాదు. వేరే విషాద గీతాలు ఉంటాయి, ఘంటసాలవి, సుశీలవి, అవి వాడుకోవాలి మనం ఇంట్లో. ఎందుకు రోధించడం? ఉంది కదా భార్య, మిమ్మల్ని రోజు ఇలా ఇందులో పాపం ఈయన నిమిషము ప్రాధాయపడమన్నాడు. అరే నా భార్య ఎంత బాగా వండింది, నా భార్య ఉండబట్టి కదా నా ఇల్లు బాగుంది. నా పెళ్లిలో మా నాన్న పెద్ద పండితుడు, నా భార్య పేరు శోభ. పెళ్లి పత్రిక మీద ఆయన పండితుడు కాబట్టి మధు కళ్యాణ శోభ అని పెట్టాడు ఆయన. మధు కళ్యాణ శోభ అని. కళ్యాణం అంటే పెళ్ళి అనేది సంస్కృతంలో ఒక మీనింగే కానీ శుభాలు అని మీనింగ్. మధుకు కళ్యాణం ఏంటి? శోభ. ఇప్పుడు నేను బయటికి వెళ్ళగానే ఇక్కడ ఏమేమి ఉపన్యాసంలో మాట్లాడానో బాధ్యతగా నా భార్యకు చెప్పాలి. నేను ఇలా మాట్లాడాను, వాళ్ళంతా విన్నారు, నచ్చింది నచ్చలేదు ఏదో చెప్పాలి, అది నా ధర్మం. లేదు నేను ఇక్కడ సినిమాకి వెళ్ళాను నా ధర్మం. లేదు పలానా ఆయన అన్నం పెట్టాడు, ధర్మం. ఇవి ఇలా చేస్తామనే మీరు అక్కడ మంత్రం చెప్పారు ఆ రోజు, ఇలా చేస్తామనే అగ్ని చుట్టూ 7 అడుగులు తిరిగారు, ఇలా చేస్తామనే 3 ముళ్ళు వేశారు, ఇలా ఉంటామనే అదంతా ఒక క్రతువులాగా చేశారు. అవి మళ్ళీ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుని వాటిల్లోకి మొత్తం వెళ్ళిపోయి ప్రతిక్షణం అబ్బా ఈరోజు నువ్వు కాఫీ భలే చేసావు, మంచినీళ్ళు భలే చేసావు, అట్లా ఏం చెప్పక్కర్లా. కాకపోతే ఆ ప్రేమను, ఆ బాండును ప్రొటెక్ట్ చేసుకోగలిగితే, ఆ పవిత్రతను కాపాడుకోగలిగితే, విసుగు లేకపోతే కోపమో అసహనమో ప్రదర్శించకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మి అలక్ష్మి అంటే దరిద్ర దేవత, లక్ష్మి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. కాకపోతే ఒకరున్న చోట ఒకరు ఉండరు. వాళ్ళు కావాలి అని కోరుతున్నప్పుడు మహా అయితే మీకు ఒక రకమైన పవిత్రత వస్తుందేమో, కొంత ఆ 10 నిమిషాలు పూజించినందుకు ఒక బాధ వస్తుందేమో కానీ ఈయన ఫలశ్రుతి చెప్పిన ఆ కనకధార అయితే కురవదు. అది కురవాలి అని అంటే ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ప్రతి ఇంట్లో కష్టాలు, ప్రతి ఇంట్లో అలవాటు, ఆవిడకి విపరీతంగా కారం ఇష్టం. స్వీట్ అంటే పడదు.
నాకు అసలు ఉప్పు పడదు. రాత్రిళ్ళు 9:30 సైలెంట్ మోడ్లో పెట్టి పడుకోవాలి. మా ఆవిడ 11-12 వరకు నిద్రపోదు. నేను పొద్దున్న 4:30కే లేవాలి. మా ఆవిడ పొద్దున్నే లేవదు. చాలా ఇద్దరి మధ్య అసలు కొట్టుకుని రోజంతా గొడవ పడ్డానికి కారణాలు ఉన్నాయి. కానీ మా ఆవిడ కావాల్సిన టన్ను నేను తెచ్చిస్తా. నాకు కావాల్సిన ఎక్కడున్నా మా ఆవిడ తీసుకొస్తే అయిపోయింది. నన్ను స్వీట్ తినద్దనదు, ఆమెను కారం తినద్దు అని అనదు. మనము మనకు కావలసినట్టుగా మలుచుకోవడంలో ఉంటుంది. ఎవరైనా, నేనైనా భార్యాభర్త అనే కాదు, మీరు ఉద్యోగి కావచ్చు, అన్నాదమ్ములు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఫ్రెండ్షిప్లో కావచ్చు, ఎక్కడైనా సరే మీరు తప్పులే వెతకాలి అని అనుకుంటే నాలో 1,1,00,000 తప్పులు ఉంటాయి. 1,1,00,000 ఉంటాయి. వాటిని వదిలేసి ఏదో నాలో 1-2 ఏమన్నా పనికొచ్చే ఉంటే వాటి వరకే. ఇది మిగతా చోట్ల ఎట్లా ఉన్నా పర్వాలే. భార్యాభర్తల మధ్య మానసికమైన కళ్ళతో కూడా వాళ్ళు అంగీకారమో లేక వాళ్ళకి సంబంధించిన భాష అలవాటైతే లోపల మనకున్న ఈ శరీరం అంతా కూడా కొన్ని కోట్ల కణాల సముదాయం. కొన్ని కోట్లు. దీంట్లో మెదడిచ్చిన కమాండు మిగతా బాడీకంతా పనిచేస్తూ ఉంటుంది. ఈ చెయ్యిలా నేను లేపాలి అంటే చెయ్యి లేవదు, మెదడు చెబితే ఈ చెయ్యి లేస్తోంది. సో లోపలున్న ఈ కణాలన్నీ కూడా ఆలోచన, చేతలు, మనస, వాచ, కర్మణ. ఇందులో చూడండి, మనసు ముందుంది, వాచ మాట తర్వాత ఉంది, కర్మ చేసే పని లాస్ట్లో ఉంది. కాబట్టి దీన్నే గుర్తుపెట్టుకోండి. మనస, వాచ, కర్మణ. మీరు మీకు సంబంధించిన పార్ట్నర్ను, భార్య అయితే భర్తను, భర్త అయితే భార్యను మీరు ముందు గౌరవిస్తున్నారా, అభిమానిస్తున్నారా, ప్రేమిస్తున్నారా, అంగీకరిస్తున్నారా, లేకపోతే ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారా అన్నదాన్ని బట్టి ఆ భార్యకు ఎలా ఉంటుందో తర్వాత సంగతి. మీ లోపల అణువులే మీకు ఒక పులకింతను పైన మెదడు నుంచి మనసు మెదడు. మనసు అనేది ఒక పదార్థం కాదు, ఎక్కడ లేదు. ఇప్పుడు గుండె ఉన్నట్టు, చెవి ఉన్నట్టు, మెదడు ఉన్నట్టు ఈ శరీరంలో మనసు అనేది లేనే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క సినిమాల వాళ్ళే ఇట్లేదో వేసి ఏదో లవ్ మార్క్ ఎక్కడో పెడతారు. అది నాకు ఎప్పుడు అడగాలని ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది అని. ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉన్నది గుండె. ఈ గుండె ఓన్లీ స్పందనే, అంతే. అది ఈ స్పందన కూడా మెదడుకు సంబంధించింది. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీరు నెగటివ్గా పెట్టుకుంటే ఇక్కడ నెగటివ్ స్పందనలే ఇస్తుంది, పాజిటివ్గా పెట్టుకుంటే పాజిటివ్ స్పందనలే ఇస్తుంది. దాంట్లో మీకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఏరియాలు, ఒక పులకింతలు. నేను సాహిత్యంగా బాగుంటుంది నాకు, ఎందుకంటే భాష, సంస్కృతం, తెలుగు ఇష్టం. కానీ పాడడం నాకు ఇష్టం ఉండదు. మా ఆవిడకు సాహిత్యం పార్ట్ అనవసరం. తను బాగా సంగీతంలో ఎక్స్పర్ట్, పాడుతూ ఉంటుంది. మధు, నువ్వు పాడితే ఏ పాట అయినా పద్యంలాగా పాడతావు అని అంటుంది. నాకు ఎందుకంటే పద్యమే, ఏది పాడినా పద్యంలాగే పాడుతుంటా. అవును, నాకు సాహిత్యం ఇష్టం కదా. తను దేన్నైనా అందంగా పాడుతూ ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తాను, ఇలా వచ్చినప్పుడు మా ఆవిడ పాడితే నాకు సుశీల కంటే, జానకి కంటే, లతా మంగేష్కర్ కంటే గొప్పగా ఉంటుంది. గొప్పగా ఉందా లేదా అది మీలాంటి వాళ్ళు చెప్తారు, అది నాకు అనవసరం. నాకు కాకపోతే మా ఆవిడ పాట ఎవరికి బాగుండాలి? అలాగే ఆయన అందమో, ఆయన ప్రతిభో, ఆయన కష్టమో, ఆయన ఒక రకమైన ధైర్యంగా నిలబడ్డమో పులకింత భార్యకు కాకపోతే ఎవరికి, వేరే వాళ్ళకు ఉంటే అది దాన్ని ఇంకో మాట అంటారు, అది తప్పది. కానీ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాగానే సగటు భారతీయ భార్యలందరూ కూడా మా ఆయన ఎందుకు పనికిరానివాడు, అయోగ్యుడు, ఏ పని చేత కాదు, 10 రూపాయలు సంపాదించడం రాదు, బయట పోతే అసలు ఏ పని చేయలేడు, నేనుండబట్టి ఇలా అయిపోతోంది, ప్రతిదీ ఇలా తీసి పాతాళం లోపలికి ఆయన విలువను, ఆయన మర్యాదను పాతేస్తే ఈమెకు తృప్తి. నిజంగా కూడా ఆమె ప్రతిభ వల్ల ఆ ఇల్లు బాగుపడి ఉండొచ్చు. కానీ ఆ మాట ఎదుటివాడు వినకూడదు. మీ ఆవిడ నీ గురించి ఇలా అంది అని ఆయన వేరే వాళ్ళ నోట్లో వినకూడదు, అవసరమే లేదు. వాటి లోపల ఇలా గుప్పిట్లో ఉన్నప్పుడు ఉన్న అందం, మీరు ఇక్కడున్న ప్రతి వాళ్ళు ఎవరన్నా కష్టపడకుండా, దంపతులు క్రష్ కాకుండా, ఇబ్బంది పడకుండా, సంఘర్షణ లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా ఉన్నారా? ఎవరన్నా
ఉంటే చేతులు ఎత్తండి, వాళ్ళకి నేను కాళ్ళకి నమస్కారం చేస్తాను. నేనైతే లేను, మీరెవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. తప్పనిసరిగా ఉంటాయి, ఉండాలి కూడా. కానీ అవి దాంపత్యానికి కానీ, మన బంధానికి కానీ, లేక మన ప్రయాణానికి కానీ ఎక్కడా ఇబ్బంది కాకూడదు. ఆ కాకుండా దాన్ని కాపాడుకోవడంలో ఉంటుంది. దానికి ఈ ఉపోద్ఘాతం మీరు మళ్ళీ అందరూ, మీలో బహుశా అందరూ స్మార్ట్ ఫోన్లు, యూట్యూబ్లు, గూగులు ఉన్నవాళ్లే కాబట్టి మిగతా శ్లోకాలన్నీ కూడా భక్తికి సంబంధించినవి. అంటే తామర తూడులో ఆమె ఉంటుంది, తామరాకు మీద ఆమె ఉంటుంది, బ్రహ్మ మొదలు అందరూ ఆమె కాళ్ళ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తున్నారు. అలాంటిది నేను కూడా నమస్కారం చేస్తున్నాను. ఎవరెవరికో ఎన్నో ముల్లోకాలకు అంతులేని సంపద ఇచ్చావు, నాకెంత ఇవ్వు, అవి అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని అడిగేవాడు డైరెక్ట్గానే బ్రహ్మ ఈశ్వరుడో ఇంకొకరో కూడా ఇట్లాంటి కరుణా కటాక్షాల కోసం వెతుకుతున్నప్పుడు నేను అడుగుతున్నానని ఆ శ్లోకం నుంచే బిగిన్ చేయొచ్చు కదా. చెయ్యకుండా అంగం హరేహే పులకభూషణం ఆశ్రయంతి. అసలు ఆ పులకం అనేది పులకింత ఒక ఆభరణంగా మారింది విష్ణువుకు. మొట్టమొదటి మాట ఇక్కడే ఉంది టెక్నిక్, ఇక్కడే రహస్యమంతా ఉంది. దంపతులకు సంబంధించిన అండర్స్టాండింగు, అవగాహన, లేకపోతే సర్దుబాటు, సర్దుబాటు చిన్న చిన్న ఉంటాయి. వాటిని మనం పెద్దవి చేసి లాగి పీకి, ఇప్పుడు పెద్ద నగరాల్లో అన్ని, ఇండియాలో ఉన్న అన్ని పెద్ద నగరాల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్, దంపతులు విడిపోవడానికి ముందు డిస్ప్యూట్లు లేక ఆ గొడవలకు సంబంధించింది పెద్ద బిజినెస్. పెళ్ళి తరువాత, పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ పెద్ద బిజినెస్. ఈ రోజుల్లో వచ్చే కొత్త కొత్త జాబ్స్ 2 ఏళ్ళో 3 ఏళ్ళో మాట్లాడుకున్నారు, చేశారు. లేదండి, పెళ్ళికి ముందు మా ఆవిడ చీర కట్టుకుంది, తర్వాత జీన్స్ ప్యాంట్ వేసుకుంది, నాకు ఇష్టం లేదు అంతే. వీడి మొహం జీన్స్ ప్యాంట్ వేసుకున్నందుకే నన్ను వద్దన్నాడు, వీడు నాకు వద్దు. నాకు ప్రభాస్ ఇష్టం, ఆయనకు అల్లు అర్జున్ ఇష్టం, అస్సలు కుదరదండి మా ఇద్దరికి. అరే, ఆయనకు ప్రభాస్ ఇష్టం, ఈమెకు అల్లు అర్జున్ ఇష్టం, మనం విడిపోవాలా? అదేమిటిది? ఆమె ఒకసారి ప్రభాస్ సినిమా చూస్తుంది, ఈయన ఒకసారి అల్లు అర్జున్ సినిమా చూస్తే అయిపోయింది కదా. లేదు, అస్సలు కుదరదండి, కుదరదు. ఇంకా లోపలికి వెళితే రకరకాలు ఉంటాయి. తిండి మీద ఒకరికి, అలవాట్ల మీద. కొన్ని అయితే తిండి అలవాట్ల మీద కూడా విడిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఇలా కసిగా కలుపుతాడండి అన్నము, ఇలా ఇక్కడ దాకా ముద్దల మెతుకులన్నీ అవుతాయండి. మా ఇంట్లో అలా నేర్పలేదు, ఇలా మునివేళ్ల మీద ఇలా తినడం నేర్పారు. విడిపోదు. నేను చెప్పా, అర్జెంట్ అండి, చాలా అర్జెంటు. ఇది అసలు ఉక్రెయిన్ మీద రష్యా బాంబు వేయడం కంటే ఇది చాలా తీవ్రమైన సమస్య, మీరు విడిపోవాలి వెంటనే అని చెప్పాను. ఆమె మునివేళ్ల మీద కంచంలో ఇలా తింటుందట, ఆయన కొంచెం ఇలా పిసికి తింటాట, ఇలా ముద్ద పెట్టి ఇలా చాలా రావణాసుడు తింటున్నట్టు తింటున్నాడు. అర్జెంటుగా విడిపోవాలి. 6 గంటలకు నాకు కాఫీ అలవాటు, ఆమె టీ పెడుతుంది. ఎన్నాళ్ళు చెప్పాలి? అరే, ఈ రోజుల్లో బయట ఎన్ని దొరుకుతున్నాయి? 6 గంటలకు నీకు టీకి ఏమన్నా అయిపోయిందా? రెడీమేడ్ ఉన్నాయి, నువ్వే పెట్టుకోవచ్చు. లేదు, ఆమె కాఫీ తాగుతుంది, నువ్వు టీ తాగు. అస్సలు కుదరదండి. కాఫీ టీ ఇది పెద్ద గొడవ అయిపోయింది మాకు, విడిపోవాలి. ఇలా విడిపోవడానికి కారణాలు కనుక వింటే, అంటే పెద్ద ఇండ్ల రామసుబ్బారెడ్డి, పట్టాభిరామ్ లాంటి పెద్ద సైకాలజిస్టులు, కౌన్సిలర్ల దగ్గరికి వచ్చేవి కానీ, చిన్న వాళ్ళ దగ్గరికి వస్తున్నవి కానీ మీరు వింటే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 60లు 70ల్లో ఉన్న దంపతులు సాక్షాత్తు లక్ష్మీనారాయణులే. సాక్షాత్తు లక్ష్మీనారాయణులు. కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, ఏవో జరుగుతూ ఉంటాయి. ఇంకా అత్తా కోడళ్ళదైతే అవి నేను ఒక 20 ఏళ్ళుగా విని అవి రాస్తే ఒక భారతము రామాయణం గ్రంథాల కంటే పెద్దవైపోతాయి. తల్లిగా కూతుర్ని చూస్తున్నప్పుడేమో ప్రతిదీ అంగీకారమే, ప్రతిదీ ముద్దే, ప్రతిదీ లాలనే, ప్రతిదీ మీకు అది ఎంత ఖర్చు అయినా కానీ పర్వాలేదే. కోడలి దగ్గరికి వచ్చేటప్పుడు ఈ తల్లి పాత్ర పోయి మన దాంట్లో కదా శకలక అని జూలకలక అని మారిపోయినట్టుగా రూపాంతరం చెందిపోతూ ఉంటుంది. మీరు ఎవరికి వాళ్ళు ఇలా గుండె మీద చెయ్యేసుకుని, తల్లి అత్త అయిన వాళ్ళు ఇలా గుండె మీద చెయ్యేసుకుని కూతురి విషయంలో ఒకే ఇన్సిడెంట్, కూతురి విషయంలో స్పందన ఎలా ఉంది,
కోడలి విషయంలో స్పందన ఎలా ఉంది అని ఇలా పెట్టుకుని మీ గుండె ఏం చెబుతుందో మీకే చెప్పుకోండి, నాకేం చెప్పక్కర్లేదు. ఆ ఇల్లు వదిలిపెట్టి ఓ 25 ఏళ్ళో 26 ఏళ్ళు ఉన్న ఇల్లు వదిలిపెట్టి ఇక చచ్చేదాకా ఇదే ఇల్లు అని ఇంటి పేరు అంటే ఉనికిని కూడా తీసేసి మీ ఇంటి ఉనికిని తగిలించుకుని వచ్చినప్పుడు మీరు నా కూతురు ఇలా లేదు, కూతురు ఇలా లేదు, కూతురు ఇలా లేదు అని అంటే మరి కూతుర్నే ఇంట్లో పెట్టుకో, కోడల్ని ఎందుకు తెచ్చుకోవడం? అక్కడ ఒక లక్ష్మి ఉండట్లేదు. మీకు శాంతి కావాలి, సౌభాగ్యం ఉండాలి. లాస్ట్కు ఇంకా అవి కొద్దిగా పైకి వెళ్ళే కొద్దీ ఎలా ఉన్నాయి అని అంటే వేరు కాపురం పెట్టు, లేదా మీ అమ్మ ఉండని ఇల్లు అయితే నాకు ఓకే, ఈమె చెప్పడం కోడలు వీళ్ళవైపు ఉన్నాయి. ఇలాంటి వాతావరణాల్లో ఇవెక్కడ ఎట్లా వస్తాయి? అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి. ఆమె అక్కడ కూర్చునుంది, భర్త అక్కడున్నాడు, భార్య ఇక్కడుంది. పులకభూషణం రావాలి 11:20 నిమిషాలకు కరెక్ట్గా పొద్దున్నే పులకభూషణం రావాలి. ఈలోపు అమ్మభూషణం వచ్చింది మధ్యలోకి 11 గంటలకు. ఇంకా ఏ భూషణము రాదు. అంటే ఇవి కొంచెం బరువుగా ఉన్నా, ఎగతాళిగా ఉన్నా, మీకు నవ్వు వచ్చినా మీరు ఇంట్లో చూసుకోండి కావాలంటే. ఇక్కడేమో మనం ఇంత ఉపోద్ఘాతాలు చెప్పుకున్నాము, ఇవన్నీ రాదు. సో తల్లి అత్తగా ఉన్నవాళ్ళు ఈ పులకభూషణాలకు వంతెనకు మధ్యలో ఏం చేస్తున్నారో వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు లేకపోయినా వీళ్ళు ప్రపంచంలో ఉన్న గొడవలన్నీ తెచ్చి నెత్తిన మీద పెట్టుకుని ఇంట్లో భార్యను అందంగా ఉన్న వికారంగా చూస్తున్నట్టుగానో, లేక భర్త గొప్పగా ఉన్న పనికిరాని వాడిగా చూస్తున్నట్టుగానో ఇది ఎందుకుందో అక్కడ చూడాలి. అది అయిపోయాక మీరు ఇప్పుడు ఇట్లా లెటర్లు రాసి ఏదో జంజాల్లాగో త్రివిక్రమ్లాగో నువ్వు పలాని రోజు నాకు చేసిన ఆ త్యాగము అది గొప్పది ఇది గొప్పది అట్లా ఏం అవసరం లేదు. అది చెప్పకుండానే మీరు చాలా కార్డియల్గా హాయిగా ప్రశాంతంగా ఉన్నారో లేదో అక్కడున్న భర్తకో భార్యకో అవి తెలిసిపోతాయి. మీరు తింటున్న తిండి, వేసుకున్న వేషం, నడిచే నడక, తలుపేసే వేగం అన్నీ ప్రతి దాంట్లో ఏదో ఉంటుంది కదా, ఇవన్నీ కూడా చెప్పేస్తూ ఉంటాయి. ఈ చిన్న చిన్న వాటిల్లో ఆనందాలు, మర్యాదలు, సంస్కారాలు, గౌరవాలు ఇవేవీ లేకుండా లక్ష్మీదేవినో విష్ణువునో మీరు ప్రార్థిస్తే వాళ్ళు పాపం ఇంటి వరకు వస్తారు. వాళ్ళకు కూడా పులకించి ఏదో ఇవ్వాలి అని అనుకునేలోపు వేరే భూషణాలు అడ్డొస్తాయి. సో నా ఆవేదన అంతా కూడా ప్రత్యేకించి దంపతులు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఇంకా నేను ఇలాగే ఉంటాను ఎంతండి, దంతంబుల్ పడనప్పుడే, కురుల్ వెల్వెల కానప్పుడే, జరాక్రంతము కానప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే. దుర్జటి చెప్తాడు, ఈ జుట్టు తెల్లబడక ముందే, పళ్ళు ఊడిపోక ముందే, కళ్ళు చత్వారం రాకముందే, ఈ చర్మం ముడతలు పడకముందే, శరీరానికి రోగం రాకముందే ఏదన్నా కొంచెం మోక్షమో తెలివో క్లారిటీనో చేసిన తప్పు గురించి ఒప్పుకోవడమో, లేక నేను వెళుతున్న దారి ఇలా కాదు ఇలా ఉండాల్సింది ఇన్నాళ్ళు తప్పైపోయిందని తెలుసుకోవడమో, లేకపోతే ఎప్పటికి తెలుసుకుంటావు నువ్వు? ఇక్కడ మీరు ఫలశ్రుతిలోకి వెళ్ళి చూడండి కావాలంటే. ఇక్కడ అన్నీ కూడా ధర్మం, ఆ ధర్మం అనే చట్రంలో ఉంటూ భార్యతో పాటి ఆనందించడం, భర్తతో పాటి ఆనందించడం, భార్యాభర్తలు కలిసి పూజ చేయడం, భార్యాభర్తలు కలిసి ఫలితాన్ని పొందడం, అన్ని చోట్ల సహధర్మచారిణి సహధర్మచారిణి మొత్తం మంత్రాల్లో మీరు ఎక్కడ చూసినా అవే. లాస్ట్కు భార్య చనిపోయిన తర్వాత సంకల్పంలో కూర్చోవడం లేదు, భర్త చనిపోయిన తర్వాత ఆమె సంకల్పంలో కూర్చోవడం లేదు. మరి ఇక్కడ ఏముంది? అంతవరకే ఇద్దరూ కలిసి ఎలిజిబిలిటీ ఉంది. ఆ ఎలిజిబిలిటీ ఉన్నన్ని రోజుల్లో మీరు ఏం చేస్తున్నారు? డబ్బు కోసం, ఈగోల కోసం, రకరకాల అలవాట్ల కోసం, వ్యసనాల కోసం, ఇష్టాల కోసం, లేదు సంపాదించింది అనుభవించడం కోసం, ఏదైనా కారణం ఏదైనా కావచ్చు, వదిలిపెడుతున్నారు. దీన్ని రివర్స్ చేయండి. మీరు ఎంజాయ్ చేయండి, అన్నీ చేయండి, భార్యతో కలిసి భర్తతో కలిసి ఆ ఫలితాన్ని మీరు అనుభవించండి. దేశాలు తిరగండి, 10 ఇళ్ళు కొనండి, 10 కార్లు కొనండి, 10 చోట్ల ఇంకా మీరు వ్యాపారాలు చేయండి, లేదు 10 ఊళ్ళకు తిరగండి, 10 దేశాలు తిరగండి, భర్తతో కలిసి భార్యతో కలిసి ఫలితం చూడండి.
ఇంకా వెనక్కి వెళితే సైకాలజీలో అయితే నేను ఫలాని రోజు ఇలా అన్నాను, అలా అనకుండా ఉండాల్సింది అని కనుక చెప్పగలిగితే సారీ కూడా అక్కర్లేదు. క్షమాపణ, కాళ్ళు పట్టుకోవడం, ప్రాధేయపడడం, లెటర్లు ఏం అక్కర్లేదు. ఎక్కడో వయసు వచ్చింది, 40, 50, 60 వచ్చింది. ఎక్కడో నేను ఆ రోజు ఆ సందర్భంలో ఇలా అనకుండా ఉండాల్సింది అని చెబితే ఈ జీవితంలో ఇంత మానవ జన్మ రావడానికి అంతకుముందు మీరు దేవుణ్ణి గనక నమ్మితే కొన్ని కోట్ల జన్మలు పుణ్యం చేసుకుంటే ఇప్పుడు ఈ శరీరం ఇలా వచ్చింది. ఇంకా మళ్ళీ వస్తుందో రాదో గ్యారంటీ లేదు. ఈ జీవితంలో ఇక్కడ మీకు దంపతుల్లో మీరు కలిశారు, దానికి ఎంతో రాసిపెట్టి ఉంటే కలిశారు. అలాంటి కలిసిన మనిషిని మీరు ఇబ్బంది పెట్టినప్పుడు చనిపోయే లోపు ఖచ్చితంగా ఏం తప్పులేదు. అది ఎంత పెద్ద తప్పైనా సరే లోకానికి మీరు చెప్పాల్సిన పనే లేదు. లోకానికి చెప్తే ఇంకా మంచిది, లోకానికి చెప్పకపోయినా పర్వాలేదు. భార్యకు భర్త, భర్తకు భార్య కనుక చెప్పగలిగితే ఇలా ఆ రోజు జరగకుండా ఉండాల్సింది, ఇలా అనకుండా ఉండాల్సింది అని కనుక చెప్పగలిగితే అక్కడికి అయిపోతుంది. ఆ తరువాత చేయకుండా ఉంటే ఇంకా మంచిది. ఒరులేయవి ఒనరించిన నరవర అప్రియము తన మనంబున కగు తానురులక విశేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇది భారతంలో తిక్కన పద్యము. ఆంధ్ర పత్రికలో సంపాదకీయం మీద ఉండేది. ఒకరు మీకేం చేస్తే నొప్పిగా, బాధగా, నష్టంగా, అవమానంగా, కష్టంగా అనుకుంటారో అదే మీరు ఇంకొకరికి చెయ్యకుండా ఉండడమే అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మము. ఒరులేయవి ఒనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇది ఒకరికి ఏం చేస్తే అది మీరు చేయకుండా ఉంటేనే గొప్పది అని అంటే ఇంకా భార్యాభర్తలైనప్పుడు చేసుంటే ఆ తప్పును ఒప్పుకోవాలి, ఆపై చేయకుండా ఉండాలి. ఉంటే అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం ఏదని ఇది తెలుగు భారతమే చెప్పింది. వ్యాసుడి భారతంలో ఉంది, తెలుగు భారతంలో ఉంది. భారతం చెప్పిన ఆదర్శం ఇది. ఇప్పుడు ఇంకా వెనక్కి వెళదాం. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ. ఇంకిక్కడి నుంచి ఇది గర్భిణీ స్త్రీలకు సంబంధించింది. అమృతం అని అంటే చాలామంది మృతం లేనిది అమృతం సంస్కృతంలో అంతవరకే. కానీ సంస్కృతంలో అసలు మృత్యుంజయ మంత్రం అనేదే, మృత్యుంజయ అంటే చావును జయించడానికని అనుకుంటారు. చావును జయించడానికి అసలు ఎక్కడా మంత్రం అన్నది లేనే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. చావు భయాన్ని జయించడానికి మంత్రం అది. దుర్వారుక బంధనా మృత్యుర్ యమామృతం అని ఉంటుంది. అంటే పండిన దోసకాయ డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చి దానికి అదిగా చిట్లిపోయినట్టు ఈ శరీరము పండిపోయినప్పుడు ఠక్కుమని విడిపోయేలాంటి ఆ భాగ్యము నాకివ్వు అని అడుగుతోంది ఆ మంత్రం. కరెక్ట్గా కనుక ఆ మంత్రానికి అర్థం తెలిస్తే ఇంకో రోజు ఎవ్వరు అడగరు ఆ మంత్రం. మృత్యుంజయ మంత్రం అంటే చావును జయించే మంత్రం కానే కాదు, చావు భయాన్ని జయించే మంత్రం. నాకు మంచి చావు ఇవ్వు. ఎలాంటిది? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. గుడికి వెళ్ళినప్పుడు కింద కూర్చోమంటారు, ఒక్క సెకండ్ కింద కూర్చోవడం వరకు అందరూ ఫాలో అవుతారు. కానీ కింద కూర్చున్నప్పుడు చెప్పాల్సిన మంత్రం ఇది. మీరు మళ్ళీ ఎక్కడన్నా గూగుల్లో, యూట్యూబ్లోకి వెళ్ళి నేర్చుకోండి. ఈసారి నుంచి గుడికి వెళ్ళినప్పుడు కింద కూర్చున్నప్పుడు చెప్పాల్సిన మంత్రం ఇదే. అనాయాసేన మరణం, ఎలాంటి ఆయాసం లేకుండా, కష్టం లేకుండా, మంచాన పడకుండా ఠక్మని ఇలా చనిపోయేలాంటి మరణం. వినా దైన్యేన జీవనం, చేయి చాచి యాచించాల్సిన అవసరం లేని జీవితం. ఒకడు అయ్యో అనేలాగా బాధపడాల్సిన జీవితం లేకుండా దేహిమే జనార్దన, ఓ స్వామి ఇవ్వు అని అందుకొచ్చాను గుడికి అని. చాలామంది గుడికి డబ్బులకు వచ్చాను, ఉద్యోగానికి, అసలు లేనే లేదు. మీరు ఎందుకు వచ్చారో, మీకేమి ఇవ్వాలో వేరే అదొక లెక్క ఉంటుంది. దానికి వేరే ఆధార్ కార్డు ఉంటుంది, దానికి లెడ్జర్ ఉంటుంది, అక్కడ అన్నీ ఎంట్రీ అయి ఉంటాయి. ఇంకో మాట కూడా, సంస్కృతంలో దర్శనం అంటే మీరు దేవుణ్ణి చూడడం అనుకుంటారు. అబ్బా నేను ఈరోజు ఇక్కడ గంటసేపు దేవుడిని చూశానని. కానే కాదు. దర్శనం అంటే దేవుడు మిమ్మల్ని చూడడం కూడా దర్శనమే. ఇక్కడ 200 మంది కూర్చుని ఉన్నారు, 200 మంది గంటసేపు దేవుడిని చూస్తే దేవుడు మాత్రం ఒకరినెవరినో చూసి ఉంటాడు. చూసి తర్వాత ఆయనకు వేరే పనులు చాలా ఉన్నాయి, నిజామాబాద్ ఊళ్ళో తిరగాలి, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఇక్కడ లేడు.
ఆ ఎవరిని ఒక సెకను చూశాడో అక్కడ కడగంటి చూపు, ఆ చూపే ప్రసాదం. అబ్బా నీ చల్లని చూపు కొంచెం, తెలుగులో మాట ఉంది, చల్లని చూపు కొంచెం అని. చల్లని చూపు, వేడిగా చల్లగా చూపు ఉంటుందా ఎక్కడన్నా? చూపు ఒకటే కదా, మరి చల్లని చూపు ఎక్కడొచ్చింది? చల్లని చూపు అంటే అదే ప్రసాదం దేవుడిది. మీరు ఇప్పుడు ఇన్ని ప్రసాదాలు పెడుతున్నారు, దేవుడు తింటున్నాడా? పెట్టే ప్రసాదం ఎప్పుడైనా అగ్నిముఖావై దేవా, అగ్నిముఖంలో దేవుళ్ళు ఉంటారు. దేవుడికి వెళ్ళాలంటే హవిస్సులో వేస్తేనే దేవుడికి వెళుతుంది. మిగతా ప్రసాదం ఏదైనా ఎంత గొప్పదైనా దేవుడు చూస్తాడంతే. దేవుడు చూశాడు కాబట్టి అది ప్రసాదమైంది. ఆయన తినట్లేదు, ఆయన చూస్తే ప్రసాదమైంది. మరి ఆయన మిమ్మల్ని చూస్తే ఇంకప్పుడు కనకధార వద్దన్నా కురుస్తుంది. ఇందులో మళ్ళీ పద్యంలోకి వద్దాం. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ. అమృతం అంటే ఎలాంటి ఇంకా ఆ కన్ఫ్యూజన్ లేకుండా, చావు లేకుండా ఒక రకమైన అమృతత్వం అని అంటే ఆ యోగం ఇచ్చే తల్లి. ఎందుకు? ఇక్కడున్న ఎవరైనా, సినారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, ఆది దేవుడైనా దేవదేవుడైనా ఎవరైనా ఒక తల్లి కడుపులో పుట్టాల్సిందే. రాముడు పుట్టాలి అని అంటే రాముడు డైరెక్ట్గా వచ్చేయచ్చు కదా. దేవుడు, దేవతలంతా వెళ్ళి రావణాసురుడు చాలా మేము అసలు భరించలేకుండా ఉన్నాం స్వామి నువ్వు రా అంటే, ఆయన పాపం వెతుక్కుని మనిషిగా పుట్టాల్సినప్పుడు అయోధ్యలో దశరథరాజు కౌసల్యాదేవిని చూసుకుని ఆ కౌసల్యాదేవి కడుపులో పుట్టాడు ఆయన. లేకపోతే ఆయన పుట్టడానికి ఇక్కడ లేదు. అమృతానికి అర్పణ తల్లి నవమాసాలు ఎన్ని త్యాగాలు, ఎంత ఓపిక, ఏమిటి అని అంటున్నారు. నవమాసాలు కాదు, జీవితాంతం. నాకు మా అమ్మ ఒక 1.5 year బ్యాక్, మా నాన్న ఒక 2 ఏళ్ల కిందట చనిపోయారు. 78, 79, నాన్న వయసు 76. నేను ఫోన్ చేసి, అమ్మ ఈరోజు పలానా చోట వ్యాపారం చేస్తే 10 లక్షలు వచ్చింది, పలానా లక్నోలో ఉన్నాను. ఫస్ట్ అడిగే మాట, 9 గంటలైంది రాత్రి, భోజనం చేసావా? ఆమెకి 10 లక్షలు, లక్నోలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో సంబంధమే లేదు. రాత్రి 9 అయింది, భోజనం చేసావా? ఓకే. వాడు బాగా చదువుకుంటున్నాడా పిల్లాడు? ఇంతే. మీనాక్షి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తల్లి మనం ఎక్కడున్నా ఫస్ట్ మాట ఏంటి? నువ్వు టైంకి తిన్నావా, బాగున్నావా, అయిపోయింది. ఇంకా మిగతావి ఆమెకి అనవసరం. తల్లి కోరిక ఆశీర్వచనంగా మనం బతుకుతున్నాం. దేవుళ్ళు వీళ్ళంతా తర్వాత. తల్లి తండ్రి వాళ్ళ కోరిక. రక్తమాంసాలతో మనం పిల్లలుగా పుట్టామని అనుకుంటున్నాం కదా. ఈ రక్తమాంసాలకు ఆత్మ వైపుత్ర నామాసి అంటే మనకున్న ఈ శరీరం కాకుండా ఏదో డిఎన్ఏలో ఆత్మగతంగా మనసుకు సంబంధించేవో ఉన్నాయి కదా. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి? తల్లిదండ్రుల నుంచి వచ్చినవే. వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశీర్వచనాలు, వాళ్ళు ఇలా ఉండాలి, మావాడు బాగుండాలి, నాలాగా ఉండకూడదు, మావాడు బాగుండాలి. మీరు ఏ తల్లిదండ్రులైనా చూడండి అదే అంటారు. నాలాగా ఉండకూడదు, మావాడు ఇంకా బాగుండాలి. నాలాగా కష్టపడకూడదు, వాళ్ళు ఇంకా బాగుండాలి. మా వాళ్ళు నా పుత్రాదిచ్చేత్ పరాజయం, శిష్యాదిచ్చేత్ పరాజయం. సంస్కృతంలో ఇది పెద్ద ఆదర్శం. కొడుకు కూతురి కీర్తి ప్రతిష్టల ముందు తల్లిదండ్రులు ఓడిపోవాలట. శిష్యుడి కీర్తి ప్రతిష్టల ముందు గురువు ఓడిపోవాలట. అలా అయితేనే వాళ్ళు బాగున్నట్టు. అలా కోరుకుంటున్నప్పుడు అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుగొమ్మ అమ్మ, ఈ లోకమనిడి గుడి చేరగా తొలి వాకిలి అమ్మ. ఈ లోకం అనేది ఒక పెద్ద గుడి. ఈ గుడి చేరడానికి లేకపోతే అసలు నీకు ఒక వాకిలి లేదు, ఒక అస్తిత్వం లేదు, ఒక ఉనికే లేదు నీకు. తల్లి గర్భమే తొలి వాకిలిగా నువ్వు వచ్చావు. అలా వస్తున్నప్పుడు నవమాసాలు మోస్తున్న తల్లి ఆ సమయంలో నేనొక సృష్టి చేసే భగవంతుడి లెవెల్లో ఉన్నానని ఆ తల్లి అనుకోవాలి. దానికి ఫలాంది శాస్త్రం చదవాలా ఏమక్కర్లేదు. నేను ఒక బిడ్డకు జన్మనిస్తున్నాను అని అంటే మీరు ఆ సమయంలో మానసికంగా శారీరకంగా ఉండాల్సిన ఒక సమతౌల్యం, ఒక హాయి, ప్రశాంతత, ఏం చదివితే, ఏం చూస్తే, ఎవరితో మాట్లాడితే, ఎక్కడికి వెళితే
మీరు ఆ తన్మయత్వమో ఆనందమో పులకింతో హాయో ఉంటుందో అవి వెతుక్కోవాలి. గర్భిణులకు ప్రత్యేకించి ఈ రోజుల్లో మంచి ప్రోగ్రాంలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, లేదు చెప్పే మనుషులు ఉన్నారు. మీరు వెతికితే ఖచ్చితంగా దొరుకుతారు. దొరికితే నారదుడు కానీ ప్రహ్లాదుడు కానీ మీరు పురాణాల చరిత్రలోకి వెళితే వాళ్ళు పుట్టిన తరువాత చదివినవి బహుశా ఒక 5-10%. కానీ తల్లి కడుపులో ఉండగా ఋషులో గురువులో చెబుతుంటే విన్నారు. మీరు భక్తిని నమ్మితే, దేవుణ్ణి నమ్మితే, కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే, పునర్జన్మను నమ్మితే మీకు కడుపులో ఉన్న పిల్లలతో మీరు మాట్లాడడం మొదలు పెట్టండి. మీలో మీరు మాట్లాడుకోవాలి. చాలాసార్లు మనకెవ్వరు నా మాట అసలు వినరు ఎవరు అని మనం విసుగ్గా మనలో మనమే మాట్లాడుకుంటుంటాం. గర్భిణీ స్త్రీలు ఎవరైనా వాళ్ళ పిల్లలతో వాళ్ళే మాట్లాడుకోవడం మొదలు పెట్టండి. గొప్పవి అవి రాముడో శివాజీనో ఇంకొకటో, త్యాగమో ఆనందమో తన్మయత్వమో, మంచి పాట సంగీతం, లేదు మంచి పెయింటింగ్, రకరకాలుగా ఉన్నాయి ప్రపంచంలో. దానికి ఇదే నేను చెప్పక్కర్లే, ఎవరికి ఏది ఇష్టమైతే అవి. కాకపోతే ఒక కోపము, భయోత్పాతము, హింస, ఉన్మాదము, పిచ్చి చేష్టలు, ప్రకోపము ఇట్లాంటివి లేకుండా ఆ సమయంలో మీరు కాపాడుకోగలిగితే ఏం తింటే మంచిది, ఏం చూస్తే మంచిది, ఏం వింటే మంచిది అని. అన్నమయ్య లాలను ఊచేరు గొప్ప కీర్తన, మీరు తర్వాత యూట్యూబ్లో వినండి. అందులో ఒక చోట చెవి బడలిక తొలంగా అని అంటాడు. చెవి బడలిక తెలుగు సాహిత్యంలో ఎవ్వరు అనలేదు ఆ మాట. శరీరానికి బడలిక ఉంటుంది. అన్నమయ్య ఏమన్నాడు? చెవి బడలిక తొలంగ. చెవి బడలిక తొలగిపోవాలంటే అలాంటి వినాలట. లాలను చూచేరు లలనలిరుగడల బాలగండవర గోపాల నిను చాల లాలి లాలి ఉదుట గుబ్బల సరములు ఇయ్యాలలుగా పదిరి కంకణరవము బహుగతులముగా పదరి కంకణరవము బహు. అక్కడ వాళ్ళు ఊపుతున్నప్పుడు ఈ గాజుల చప్పుళ్ళు ఆ చివరకెళ్ళి ఈ చివరకు రావడం, ఒక గాలి లీలగా పలకడము, అన్నిటినీ మీరు అది వింటూ ఊహించుకోండి. వెంకటేశ్వర స్వామిని ఉయ్యాల్లో చిన్నపిల్లాడిలాగా పెట్టి ఆయన ఇలా ఊస్తుంటే చెవి బడలిక తొలంగా, ఆ చెవి బడలిక తొలంగా లాగా గర్భిణులుగా ఉన్నవాళ్ళు ఏదన్నా వినండి. కళ్ళకు బడలిక తొలంగా మంచి చిత్రాలను దృశ్యాలను చూడండి. మనసు బడలిక తొలంగా మంచి మాటలో మంచి మనుషులతో కలవండి. మీకు పనస పండు లాంటి, పండంటి, రాముడు లాంటి, శివాజీ లాంటి గొప్ప, ఇంకా అంటే జన్మ చరితార్థమయ్యే పిల్లాడినివ్వు అని ఉంటుందో సంకల్పంలో. నాకు ఎట్లాంటి వాడు కావాలి అంటే జన్మ చరితార్థం, అందరూ అదే కోరుకుంటున్నారు. కానీ ఎంతమంది జన్మ చరితార్థం అయ్యే పిల్లలు పుడుతున్నారు? ఎందుకు పుట్టాడురా అన్నట్లు అదొక సామెత ఉంది తెలుగులో, మీకు తెలుసో లేదు. కలుగనేటికి తల్లుల కడుపు చేటు, ఈ మాట అన్నది పోతన, నేను కాదు. చేతులారంగ శివుని పూజించడేని, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్యము లోనుగా తలపడేని చెబుతున్నాడు ఆయన. ఇలా లేనప్పుడు కలుగనేటికి తల్లులా కడుపు చేటు, లా బహువచనం ఉంది. ఏదన్నా జన్మ అయితే ఒక తల్లే కదా అనాలి. అంటే అందులో ఉన్న మాట ఏమిటంటే ఎన్ని జన్మలెత్తినా తల్లుల కడుపులో పుడుతూ ఉంటావు ఎందుకురా నాయన అని. సో జన్మ చరితార్థమయ్యే పిల్లలు అమ్మాయో అబ్బాయో కావాలి అంటే మీరు ఆ 9 నెలలు జన్మ చరితార్థమయ్యేలాంటివేవో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, వింటే, కంటే, అంటే, వింటే చెవులు, అంటే నోరు, కంటే కన్ను, అయితే మనస వాచ కర్మణ అవి మనసులోకి వెళతాయి. మనసులోకి వెళ్ళింది మెదడులోకి వెళుతుంది, మెదడులోకి వెళ్ళింది ఆ నర్వుల ద్వారా, నాభి ద్వారా మీకు ఆ అందాల్సిన తరువాత తరానికి అందుతుంది. మీరే నేను ఎన్ని పుణ్యాలు చేసుకుంటే ఇలాంటి వాళ్ళు పుట్టారో అని పులకించేలాంటి పిల్లలు పుడతారు. లేదు అంటే ఎలాంటి వాళ్ళు పుడతారో అది మీకే తెలుసు.
ఇంచుకయైనను చాలునని ఎంచక వ్రేతల మించుబోండ్లు క్రొమ్మించుల మించులీనెడు అమేయ మనోభవ మాధురీ రసోదంచిత చారు చెంచల దృగంచల సారె పూజగా వించగ చెల్వు మీరు విభువేణు నినాద వినోదు కొల్చెదన్. ఇది సంస్కృతంలో ఉన్న శ్లోకానికి తెలుగు పద్యం. కృష్ణుడు ఇలా చూస్తుంటే అక్కడున్న గోపికలందరూ కొద్దిగా కాదు పక్కకు జరగని ఎవరికి వాళ్ళు ఇలా చూస్తున్నారట. ఆ చూస్తున్న ఆనందంతో వాళ్లే పైకి అనేస్తున్నారట. ఇంచుక అయిన చాలునని ఎంచక, ఇంచుక అంటే కొద్దిగా, చాలునని సరిపోతుందని, ఎంచక లెక్క పెట్టక, వ్రేతలం అంటే అక్కడున్న వ్రేపల్లె వాళ్ళందరూ కూడా క్రొమ్మించుల మించులీనేడు. కృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే వెలుతురకు పాత కొత్త ఉండదు. సూర్యుడు ఈరోజు వచ్చాడనుకోండి, నిన్నటి సూర్యుడు వేడు, ఈరోజు సూర్యుడు అట్లా ఏముండదు. సూర్యుడు ఎప్పుడు కొత్తవాడే, అది వెలుగే. క్రొమ్మించుల మించులీనెడు, కొత్త వెలుగులకే వెలుగ్గా వెలిగే కృష్ణుణ్ణి చూస్తున్న వాళ్ళ ఆ కళ్ళ చివర వచ్చే అమృత ధారను ఇట్లా పట్టుకుంటున్నారట. అంటే ఫస్ట్ కృష్ణుణ్ణి దూరంగా చూశారు, మనిషి మొత్తం ఉన్నాడు. తర్వాత మొహం ఒక్కటే చూశారు. ఆ తర్వాత కళ్ళు పట్టుకున్నారు. ఆ తర్వాత కళ్ళ చివరి నుంచి ప్రసరించే కృష్ణుడి కరుణ రసాన్ని పట్టుకున్నారు. ఎట్లా? చేత్తో కాదు, కళ్ళతో. ఇంచుక ఏనని చాలని వ్రేతల మించుబోండ్లు క్రొమ్మించుల మించులీనెడు అమేయ మనోభవ. ఇక్కడుంది చూడండి, అది అమేయమైనది. కృష్ణుడి కరుణరసం అమేయమైంది. వీళ్ళు ఎక్కడికి తీసుకున్నారు అంటే ఈ కళ్ళతో, ఆయన కళ్ళను ఈ కళ్ళతో పట్టుకుని లోపల ఫిక్స్ చేసుకున్నారు మనసులో. మనోభవ లోపల ఫిక్స్ చేయగానే రసోదంచిత, వాళ్ళకు లోపల ఒక రసం, ఆనందం పొంగుతోంది. రసోదంచిత చారు చెంచల దృగంచల. ఇక్కడుంది దృగంచల అంటే అప్పుడు వీళ్ళ కళ్ళల్లో, ఇందాక ఆయన కళ్ళల్లో ఏ కరుణరసం ఉందో ఇక్కడి నుంచి వచ్చేసి వీళ్ళ కళ్ళల్లో వస్తుంది. దృగంచల సారె పూజగా వించగా. అప్పుడు పూజ చేస్తున్నారట వాళ్ళు కృష్ణుని. అంతదాకా పూజ చేయలే. ఫస్ట్ చూడాలి, దర్శనం, తర్వాత అర్ఘ్యం, నీళ్ళు ఇవ్వాలి, కాళ్ళు కడుక్కోవాలి, వస్త్రం, తర్వాత పూలు ఇవ్వాలి, అన్నీ అయ్యాయి. దీపం పెట్టాలి, పెట్టాం, కనపడ్డాడు, కళ్ళు చూసాం, పట్టుకున్నాం, ఫ్రేమ్, అది మనసులో ఫిక్స్ చేసుకున్నాం, పులకింత వచ్చింది. దృగంచల పూజగా వించగా చెల్వు మీరు, ఆ ప్రేమ మీరు. విభు వేణు నినాద వినోదు. వేణు నినాదమే ఒక వినోదంగా ఉన్న కృష్ణుని పట్టుకుంటామని. ఈ భక్తిని మీరు భక్తికి పెట్టుకోండి, ప్రేమకు పెట్టుకోండి, దాంపత్యానికి పెట్టుకోండి. ఆర్ ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఆమెతో నేను మాట్లాడాలి, ఇటు చూసి ఏమ్మా బాగున్నావా అని అంటామా? కళ్ళిచ్చింది చూసి అసలు ముందు కళ్ళు నవ్వాలి. కనులలో ఉన్నదేమో ఆ పాట మీరు పట్టుకోండి. కళ్ళల్లో ఏదో భాష ఉంది. మెరిసే కన్నులలో వేయి భాషలున్నవిలే. విన్నారు ఎప్పుడైనా? మరి మెరిసే కన్నులలో 1000 భాషలు ఎక్కడున్నాయి? దొరికాయా ఎవరికన్నా? కళ్ళల్లో దంపతులు కళ్ళు పెట్టి చూసి అసలు మాట్లాడాల్సిన అవసరం లేని ఆ 1000 భాషలను పట్టుకోండి. మీరందరూ శంకరాచార్యుల కంటే గొప్పవాళ్లే అవుతారు. మీ ఇంట్లో కనకధార కురవడం కాక ఎవరెవరి ఇంట్లో కురవడం లేదో వాళ్ళ ఇంట్లలో కూడా మీరు కురిపించగలుగుతారు. అక్కడ దాకా వెళతారు. నేను చెప్పిన వాటిల్లో మంచి ఉంటే హంసలు ఏం చేస్తాయంటే పాలు నీళ్లు ఇలా కలిపేసి పెడితే పాలను మాత్రం తీసుకుని నీళ్లను వదిలేస్తాయట. అలా నేను మాట్లాడిన వాటిల్లో పొరపాట్లు ఉంటే క్షమించండి. మంచి ఉంటే అదొక్కటి తీసుకోండి.